యోహాను సువార్త 5:26. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, ఇప్పుడు తండ్రికి జీవం ఉంది. ఎంతమందికి తెలుసు తండ్రి బతుకుతున్నాడని? ఎంతమంది తండ్రిని చూశారు? ఆది అందు వాక్యం ఉండిన వాక్యము దేవుడే. వాక్యం ఎరిగిన వారు యేసుని ఎరిగిన వారు, యేసుని ఎరిగిన వారు తండ్రిని ఎరిగిన వారు. నన్ను చూస్తే తండ్రిని చూసి, ఎందుకంటే నేను నా అంతటి నేనేం కాదు. నా రూపం ఎలాగ ఉండాలా, నేను ఎలాగ ఉండాలా, నా కార్యాలు, నా మాటలు అన్నీ నేను మూర్తిభవించినటువంటి తత్వం అంట. ఎక్స్ప్రెస్ ఇమేజ్. ఎంతమంది అర్థంలో చూసుకుని సేమ్ మీలాగే ఉంటారు? తండ్రి ఎలాగుంటాడో యేసుప్రభు వారు కూడా అలాగే. అందుకే ఎక్స్ప్రెస్ ఇమేజ్. ఓకే, బట్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ అంటే తండ్రి ఎంత కనికరం గలవాడో కుమారుడు కూడా అంతే. తండ్రి ఎలాంటి వాడో కుమారుడు కూడా అలాంటి వాడే. సేమ్ ఎక్స్ప్రెస్ అన్నమాట. దిస్ ఇస్ వాట్ జీసస్ ఇస్. ఇక్కడ మాట్లాడుతున్న ఎవరి గురించి? తండ్రి గురించి. ఫర్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. తండ్రికి ఇప్పుడు తండ్రి జీవము సైతానుడి కంట్రోల్లో ఉందా? పోని తండ్రి జీవము కుమారుడి కంట్రోల్లో ఉందా? పోని తండ్రి జీవం పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉందా? పోని తండ్రి జీవము వేరే ఎవరి కంట్రోల్లో అయినా ఉందా? ఎవరి కంట్రోల్లో ఉంది? తన కంట్రోల్లోనే ఉందండి. అది నిత్యము ఉంటుందంట, దాన్ని ఎవరు తీసుకోలేరు. హీఈస్ వెరీ పవర్ఫుల్. సో తండ్రి తనంతట తాను ఎలా జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడుటకు కుమారునికి ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. అంటే ఇప్పుడు తండ్రి తనంతట తాను ఎంతకాలమైనా బతకగలడు, ఎవరో దాన్ని ఆపలేరు. మరి కుమారుడికి కూడా నువ్వు కూడా నీ ఇష్టం వచ్చినంత కాలం నువ్వు అలాగే బతకలో యుగయుగములు అనే వరాన్ని కుమారుడికి ఎవరు ఇచ్చారంట? తండ్రి ఇచ్చాడంట. మరి కుమారుడు సిలువలో ఎందుకు చనిపోయాడు? అసలు చావని జీవం అది. ఏం జీవము? మరణమెరగని జీవము. మరణమెరగని జీవము ఎలా మరణించింది? ఓకే, కుమారుడు కూడా తనంతట తానే జీవము కలిగినటకు అధికారం ఇచ్చాడంట. మరి ఇంత అధికారం కలిగినోడు మరి చనిపోడు. దెన్ వై డిడ్ హి డై? హౌ డిడ్, అసలు ఎలా చనిపోయాడు? అదే ఆశ్చర్యం కదా. ఎలా చనిపోయాడు? హౌ కెన్ హి డై? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఫాదర్ టు డై. అంటే తండ్రి చనిపోవడము అసాధ్యము, అసంభవం. ఇప్పుడు కుమారుడికి కూడా అదే వరం ఇచ్చాడు. అంటే తండ్రికి ఎలాగుందో అలాంటి వరమే ఇచ్చాడంటే, ఇంకా తగ్గించి ఇచ్చాడా? లేదు. అలాంటి అంటే కుమారుడు చనిపోవడం అనేది అసంభవం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ద సన్ టు డై. బట్ హౌ డిడ్ హి డై? కానీ ఆయన చనిపోయాడు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగనే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నట్టు కుమారునికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడి జీవం మీద తండ్రికి అధికారం ఉందా? ఇచ్చేసిన తర్వాత ఉందా లేదా? నౌ ద సన్ ఈజ్ లైక్ ద ఫాదర్. అంటే ఇప్పుడు తండ్రిని ఎవరో చంపలేరు. అంటే కుమారుణ్ణి ఎంత నమ్మి ఆ సామర్థ్యం ఇచ్చేశాడు కుమారుడికి. అంటే ఇప్పుడు కుమారుడు కూడా అలా జీవించగలడు, ఎవరు ఏం చేయలేరు. హీ క్యాన్ లివ్ ఫర్ ఎవర్. ఈ భూమి మీద పుట్టినా కూడా ఆయన నిత్యము జీవించగలడా లేదా? హీ క్యాన్ లివ్ లైక్ దాట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. బట్ హీ డై. అందరూ అనుకుంటారు యేసుప్రభు వారిని అనుకున్నప్పుడు యేసుప్రభు తనంతా తానే కాపాడుకోలేకపోయాడు, ఇంకా ఆయన మనల్ని ఏం కాపాడుతాడు? లెట్ us see how he died on the cross. ఇప్పుడు తెలుసుకుందాం ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు సిలువలో. అసాధ్యమైంది అలా జరిగింది. ఏది అసాధ్యమైంది? చనిపోవడం అనేది అసాధ్యమైంది. అది ఎలా సాధ్యమైంది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. ఎలా చనిపోయాడని కాదు, ఎందుకు చచ్చిపోయాడు, బలహీనుడై కాదు. చావని వాడు ఎలా చనిపోయాడు? హౌ కెన్ దిస్ మ్యాన్ హూ ఈజ్ ఇంపాసిబుల్ టు డై డైడ్ ఆన్ ద క్రాస్? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఆయన సిలువ మీద చనిపోవడం అసంభవం. అసలు అది ఒక అద్భుతం. ఎలా చనిపోయాడో చూసుకోవాలి. హౌ కెన్ హి డై ఆన్ ద క్రాస్? ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి జీవము ఎటువంటిది? తండ్రి. యూదులందరూ కలిపి చంపేయగలరా? రోమీలు ఇచ్చేటువంటి శిక్ష మరణ శిక్ష. ఎవరైనా వారి గవర్నమెంట్ని ఏమన్నా ఇబ్బంది పెడదాం అనుకుంటే, వారి రాజ్యాన్ని పడేద్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, బాహాటంగా మాతో పెట్టుకుంటే ఇలా చేస్తామని రోమీలు ఆ భయంతో పరిపాలిస్తారనమాట. అటువంటి వాళ్ళు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18. John 10:17-18. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే తండ్రి ఆ బిడ్డకు నాలాగే జీవం ఉండాలని కుమారుడికి ఇచ్చేసి, ఇప్పుడు కుమారుని అడుగుతున్నాడు, నువ్వు కొంతకాలం దాన్ని పక్కన పెట్టగలవా? అంటే ఇప్పుడు యేసుప్రభు చనిపోవడం అనేది తండ్రి చేసే పనా, యేసు తనంతట తాను చేసే పనా? దాన్ని నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను. కానీ లూసిఫర్ అలా చేయలే, నేను నీకంటే ఎక్కిపోతా నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని. ఓకే, చదవండి.
ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని నా పెట్టుచున్నాను. అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. ఇప్పుడు చావని అధికారము కూడా తండ్రి ఇచ్చాడు. దాన్ని కొంతకాలం పక్కన పెట్టి తీసుకునే అధికారం కూడా ఎవరిచ్చారు? తండ్రి. తండ్రి చేయలేడు గనక తనకంట తక్కువ గల ఒక వ్యక్తిని తయారు చేశాడు, కుమారుడు అని. ఎంతమందికి అర్థమైంది? అందుకే కుమారుడు చనిపోగలడు, తండ్రి చావలా. సో చావని తండ్రి తనకంట చిన్నవాడైన తన కుమారుడికి జన్మనిచ్చాడు. కుమారుడా, నేను చావలేను, నాది జీవము, కాబట్టి కొంతకాలం దీన్ని తీసి పక్కన పెట్టి 3 రోజులు మళ్ళా దీన్ని తీసుకో. పాపి కాపోయినా పాపైపోయిన అంగీకరించాలా. సాధారణంగా ఎవరిని శిక్షించాలా? దోషిని శిక్షించాలా. కానీ దోషం లేని వాడికి ఏం పడ్డది? మన శిక్ష పడ్డది. అంటే ఇప్పుడు ఈ జీవం అనేది ఎవరి కంట్రోల్లో ఉంది? యేసయ్య కంట్రోల్లో ఉంది. ఆయన 3 రోజులు మరణాన్ని అంగీకరించాడు. నేను పాపినైపోయాను కాబట్టి నేను చనిపోతున్నా అని జీవాన్ని విడిచిపెట్టాడు 3 రోజులు. తర్వాత మళ్ళా జీవాన్ని పొందుకొని ఆయన ఇప్పటికీ జీవిస్తున్నాడా లేదా? జీవిస్తున్నాడు. ఆయన చనిపోవడమే వింత, బతకడం వింత కాదు. బతికేవాడు బతుకుతాడు. శాశ్వత జీవం గలవాడు బతక చనిపోతాడా? ఆయన చనిపోవడమే ఒక మర్మం, బతుకుండడం మర్మం కాదు. హౌ డిడ్ జీసస్ డై అనేదే మిస్టరీ. ఇది తెలుసుకుంటేనే నీ ప్రార్థన లోతు పెరుగుతుంది. దెన్ యూ క్యాన్ స్ట్రెచ్ ద హోలీ స్పిరిట్ టు ద రెవల్యూషన్ నాలెడ్జ్ దట్ యూ క్యాన్ రిసీవ్ ఫ్రమ్ హెవెన్. అదర్వైజ్ యూ విల్ లిమిట్ ద హోలీ స్పిరిట్. లేకపోతే నువ్వు ఆత్మనే పరిమితం చేస్తావు. ఈ ఆత్మ అనేక కార్యాలు చేయలేదు. ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటావో ఈ జ్ఞానాన్ని బట్టి ఈ పరిశుద్ధాత్మని నీవు లోకానికి ఆశ్చర్యకరంగా వాడుకోగలవు నువ్వు. ఎందుకంటే దీనివల్ల నీ ప్రార్థనా సామర్థ్యం పెరుగుతుంది, నీ విశ్వాసం మారుతుంది. ఇంత గొప్ప దేవుడున్న జ్ఞానము లేక నీవు ఏం ప్రార్థించాలో తెలియని పరిస్థితి. దిస్ విల్ గివ్ యూ అక్యురేట్ ప్రేయర్ లైఫ్, హౌ టు ప్రే అండ్ డిమాండ్ సమ్ థింగ్స్. ఎంతమంది అభిషేకాన్ని మీద డిమాండ్ పెడదాం అనుకుంటున్నారు? హౌ మచ్ డిమాండ్ యూ పుట్, యూ విల్ గెట్ ఇట్. నీ బ్రెయిన్ మీద ఎంత డిమాండ్ పెడితే అంత పనిచేస్తుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సంపూర్ణ ఆత్మనే ఎంతమంది సంపూర్ణంగా వాడుకుందాం అనుకుంటున్నారు? పుట్ ద డిమాండ్ ఆన్ ద అనాయింటింగ్. ప్రతి ఒక్కళ్ళలో అభిషేకం ఇచ్చాడు. ఎంతమంది పరిశుద్ధాత్మ ఉంది? యేసు దేవుడు అనే ప్రతి ఒక్కళ్ళలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉంది. ఎంతమంది జ్ఞానముతోటి, అందుకంటే నా ప్రజలు పరిశుద్ధాత్మను ఎందుకు వాడుకోలేకపోతున్నారు? జ్ఞానం. ఏ జ్ఞానము? పరలోకము నుంచి వచ్చు మర్మ జ్ఞానము. శిష్యులు అంటాడు, మీకు ఈ జ్ఞానం ఇవ్వబడ్డది. సో the knowledge will give your prayer life to expect and keep a demand on the Holy Ghost and receive from it. నీవు జ్ఞానం పొందుకోవడం వల్ల పరిశుద్ధాత్మను ఏం అడగాలో అది పొందుకొని నీవు సమృద్ధిగా జీవిస్తావంట. నాకు ఇచ్చిన జీవాన్ని దేవుని చిత్తానికి వాడుకోవడానికి సమృద్ధిగా ఎలా చేసుకోవాలా? God promotes the life. He extends the life which is in line with his purpose. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వారు చంపడం కాదు. నీ ఇష్టం వచ్చినప్పుడు నీ సమయము దేవుని పట్ల ముగించినప్పుడు చనిపోవడాన్ని ఏమంటారో తెలుసా? సమృద్ధి గల జీవము. సో జీసస్ కేమ్ టు గివ్ దిస్ లైఫ్. ఈ రోజు నుంచి మనమందరము ఈ జీవము పొందుకుందాము గాక. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఏ శరీరాన్ని రక్తాన్ని అయితే మాకు ఇచ్చావో అది సమృద్ధి గల జీవము గల శరీరము, సమృద్ధి గల జీవము గల రక్తము. దాన్ని ఈరోజు నీ వాక్యానుసారముగా గొప్పగా వాడుకునే కృప ఈరోజు మాకు ఇచ్చున్నావు తండ్రి. ఇదిగో యేసులాగా అభిషేకాన్ని సమృద్ధిగా జీవించుటకు ఉపయోగించుకునే కృప ఈరోజు ఈ వాక్యం వెంటనే మనందరికీ దయచిన. ఇదిగో తండ్రి, నీవు గొర్రెలకు సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి వచ్చావు. ఈరోజు నీ వాక్యము ద్వారా మా కళ్ళు తెరిచి, ఇదిగో నీ చిత్తానుసారముగా మేము అభిషేకాన్ని సమృద్ధిగా వాడుకునే కృప మాకు దయచేసావయ్యా. ఏ రంగములో కావాల్సిన రంగంలో వాడుకోవడానికి కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.